ఏమైందా అని లేచి చూశాడు. ఓహో, ఇదంతా నా భ్రమ అనుకుని మళ్ళీ పడుకునేసరికి ఇంతలోనే పక్కన ఉన్న గార్డు కూడా లేచి ఏంటా సౌండ్ అని తనని అడుగుతాడు. ఎందుకంటే ఆ సౌండ్ వాళ్ళిద్దరికీ వినిపిస్తుంది. ఆ రెండవ గార్డ్ మొదటి గార్డ్ని వెళ్ళొద్దు అని అంటాడు. కానీ మొదటి గార్డ్ తన మాట వినడు. లోపల పాప ఏదో అరుస్తుంది, తనకేమైనా హెల్ప్ కావాలేమో, నేను ఒకసారి వెళ్ళొస్తాను. కానీ రెండవ గార్డ్కి మాత్రం చాలా భయం వేస్తుంది. అయినా తన మాట వినకుండా మొదటి గార్డ్ లోపలికి వెళ్తాడు. ఎంతసేపు అయినా చూస్తుంటే లోపలికి వెళ్ళిన గార్డ్ బయటకు రాలేదు. అలా చాలాసేపు రెండవ గార్డ్ చూశాడు తన కోసం బయట. ఇంకా అలా చూసి చూసి ఎంతసేపటికి తను రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి జరిగిన విషయం అంతా పోలీసులకి చెప్పాడు. ఆ నెక్స్ట్ డే పోలీసులు కాలేజ్ దగ్గరికి వచ్చి కాలేజ్ లోపలికి వెళ్ళారు. ఇంతకీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ గార్డ్